బాస్ ఈ ఆటో అతను ఎక్కడ? ఈ ఆటోడా సార్? ఈ టైంలో ఎందుకుంటాడు? ఆ పార్క్ లో ఉంటాడు. పార్క్ లో సార్ వాళ్ళు ఎవరెవరితో లేచిపోయింది, దాన్ని దాచుకొని పార్క్ లో పడుకుంటాడు. ఇక్కడ పార్క్ ఎక్కడ ఉంది? ఇటే సార్. ఈ పక్కకి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ రాష్ట్రానికి నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయ కష్టం చేసే వాళ్లకు ప్రజారాజ్యం వస్తే పండుగ. బాస్ ఎలవయ్యా, నేను రాను. అది కాదు బాస్. ఏది కాదు? నేను ఇప్పుడు మెగా డ్రీమ్స్ లో ఉన్నాను. నా బాడీకి గాడీకి గంట రెస్ట్ కావాలి. వేరే ఆటో చూసుకోబో. అది కాదు బాస్, నా లవ్ గురించి. ఏంటి లవ్వా? నువ్వు లవర్స్ కి హెల్ప్ చేస్తావని. ఈ రోజుల్లో లవర్స్ ని నేను నమ్మను. ఎందుకు బాస్? వీళ్ళేం లవర్స్ అండి? మార్నింగ్ సైటింగ్, మధ్యాహ్నం వెయిటింగ్, ఈవినింగ్ ఈటింగ్, నైట్ డేటింగ్. ఏంటిది? దీన్ని లవ్ అంటారా? ఇదిగో అసలు లవ్ అంటే ఏంటో నీకు తెలుసా? ఇలారా ఇలారా. లవ్ అంటే ఏంటి? రెండు మనసులు కలవాలి. ఒకరి మనసును మరొక మనసు పిలవాలి. ఒకరి కోసం ఒకరు ఎదురు చూడాలి. ఇలా ఉంటేనే ఎప్పటికైనా ఇద్దరు కలుస్తారు. లవ్ అంటే ఇదే అని మా అన్నయ్య చెప్పాడు. నీది ఇలాంటి లవేనా? అంతకంటే పెద్ద లవ్ బాస్. రౌడీ అల్లుళ్ళో పెద్ద చిరంజీవి నేనైతే నువ్వు ఆటో జానివి. శభాష్ బాస్. చెప్పు, నేను నీకేం హెల్ప్ చేయాలి? నిన్న ఒక అమ్మాయి నీ ఆటో నుంచి గిటార్ పట్టుకుని దిగిందే, అదే నువ్వు నన్ను పికప్ చేసుకున్న దగ్గర. ఆ అమ్మాయి ఎక్కడెక్కింది? ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం కావాలి బాస్. అమ్మాయి గిటార్ తో ఉందా? నెక్లెస్? నెక్లెస్ మాదాపూర్, మాదా, అమీర్ పేట్, అమీర్ రైట్, ఫిలిం నగర్. ఫిలిం నగరా? వెళ్ళి ఫిలిం నగర్ దైవ సన్నిధానం దగ్గర వెయిట్ చేయి. డెఫినెట్ గా అమ్మాయి దొరుకుతుంది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను బాస్. ఈ పేట